భక్తితో కూడిన సంఘటన జరగాలి, ఆధ్యాత్మిక సంఘటన జరగాలి. 2 ఆత్మాభిమానంతో కూడిన సంఘటన జరగాలి. జాగ్రత్తగా గమనించండి. ఆధ్యాత్మిక సంఘటన నిలబడుతుంది, గట్టిగా నిలబడుతుంది. ఆత్మాభిమానంతో కూడిన సంఘటన ప్రాణం పోయినా నిలబడుతుంది. కాదంటారా? ఈ రెండింటికి ఏం చేయాలి అని ఆలోచించారు. ఆలోచించి 2 ఉత్సవాలు సామూహికంగా చేద్దామని నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలో. అవేంటంటే మొట్టమొదటిది గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రులు సామూహికంగా చేయడం ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు లేడాలో అంతకుముందు ఉపయోగం లేకపోయింది. వీధుల్లో పెట్టారు, ఇప్పుడు ఇలా పెట్టినట్టుగానే అందరూ కలిసి పెట్టారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటాం మాత్రమే కాక అందరూ కలిసి చేయడం, సాయంత్రానికి ఒక చోట చేరడం, ఒక ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసుకోవడం, మన కళలకు సంబంధించినటువంటి ప్రదర్శన చేయడం. చక్కటి కోలాట ప్రదర్శన చేసినట్టున్నారు కదా, కోలాట ప్రదర్శన చేశారు, నాట్యం ప్రదర్శన చేస్తారు, గాత్రం ప్రదర్శన చేస్తారు, ఒక హరికథ ప్రదక్షిణ చేస్తారు. ఏది చేస్తున్నా అంతర్లీనంగా మనం ఎలా కాపాడుకోవాలి. 100 ఏళ్ళైనా విచిత్రం ఏంటంటే అదే స్థితిలో ఉన్నాం మనం. 100 ఏళ్ళైనా మనం ఎలా కాపాడుకోవాలనే స్థితిలో ఉన్నాం. అట్లా ఏం లేదు కన్నా అంతా బాగుంది కదండి అనే భ్రమలో ఉండకండి. నిన్న కాక మొన్న ఒక సంఘటన జరిగింది బందర్లో. గణపతి నవరాత్రులు పందిరేయడానికి ప్రయత్నం చేస్తే ఒక ఏరియాలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రాంతాల్లో మా మతస్థులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు వేయడానికి లేదు పందిరి. ఎవరిది ఈ దేశం? ఈ దేశం ఎవరిది? హిందువులది ఈ దేశం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ హిందువులదే దేశం. 100 కోట్ల మంది హిందువులు నివసిస్తున్న దేశం ఇది. ఈ హిందూ దేశంలో 100 కోట్ల మంది హిందువులు బతికే దేశంలో మీరు గణపతి నవరాత్రులకు పందిరికి వేసుకోవడానికి అనుమతించరా? మీరు బతుకుతున్నారా మా దగ్గర, మేము మీ దగ్గర బతుకుతున్నామా? ఏంటి దౌర్భాగ్యం? నిన్న కాక మన బంధంలో జరిగిన సంఘటన. దీనికి ఏంటి పరిష్కారం? 100 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మనం. దీనికి ఏం చెప్పారు తిలక్ గారు అంటే, 2 ఉత్సవాలు చేయండి తప్పనిసరిగా అని చెప్పారు. ఆధ్యాత్మికంగా మనం అందరం కలపడానికి గణపతి నవరాత్రులు చేయండి. గణపతి నవరాత్రులు చేయడానికి, గణపతిని ఉపాసించడానికి హిందువులలో ఏ మార్గం వాళ్ళైనా రెడీగా ఉంటారు. వాళ్ళు వైష్ణవులు కావచ్చు, శక్తులు కావచ్చు, శైవులు కావచ్చు, గణపతులు కావచ్చు, సౌరం కావచ్చు, కుమారస్వామి పూజ చేసేవాడు కావచ్చు, అయ్యప్ప స్వామి పూజ చేసేవాడు కావచ్చు, ఎవరైనా సరే గణపతికి జై అంటావా? కాబట్టి అందరి ఆమోదయోగ్యమైన దేవత గణపతి కాబట్టి గణపతి నవరాత్రులు చేయండి. ఆధ్యాత్మిక శక్తి పుడుతుంది అని నిర్దేశించారు తిలక్ గారు. ఇంకో ఉత్సవం ఏం చేయమన్నారు తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు చేయండి. ఎందుకని జయంతి ఉత్సవాలు చేయమన్నారు? శివాజీ గురించి చదివితే అర్థమవుతుంది మనకి. పూర్తిగా దేశం మొత్తం ఇస్లామైజేషన్ అయిపోయే సమయంలో, ఏ ఆలయానికి భద్రత లేని సమయంలో, ఏ మాతృమూర్తి మాన ప్రాణాలకి రక్షణ లేని సమయంలో, పసిపిల్లల్ని బండకేసి కొట్టి చంపుతున్న సమయంలో, గోమాతల ఆక్రందనలు దేశమంతా ప్రతిధ్వనిస్తున్న సమయంలో వేగుచుక్కలాగా పొడుచుకొచ్చాడు శివాజీ మహారాజ్. పొడుచుకొచ్చి మొట్టమొదట ప్రకటన చేశాడు, హైందవి సామ్రాజ్యం స్థాపిస్తున్నాను నేను అని. 14 ఏళ్ళ కొన్నాడు. హైందవి సామ్రాజ్యం, ఇది హిందువుల రాజ్యం, హిందూ సామ్రాజ్యం స్థాపిస్తున్నాం, మా సామ్రాజ్యాన్ని మేము స్థాపించుకుంటాం, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, గో బ్యాక్ ముసల్మాన్ నినాదం ఇచ్చాడు. అక్కడ ప్రజల్లో వచ్చిన ఆత్మాభిమానం ఎలక్ట్రిక్ వైబ్రేషన్ లాగా వచ్చింది. దేశమంతా కార్చిచ్చులాగా వ్యాపించింది ఆ వైబ్రేషన్. మాతృమూర్తులు గోచి బిగగట్టి గుర్రమెక్కి యుద్ధం చేశారు. కర్షకులు, కార్మికులు వచ్చి యుద్ధం చేశారు. పసిపిల్లల దగ్గర నుంచి యుద్ధంలో పాల్గొన్నారు. హైందవి సామ్రాజ్య స్థాపన జరిగింది. సుమారుగా సగానికి పైగా భారతదేశాన్ని ముసల్మానుల నుంచి విముక్తి చేశాడు శివాజీ మహారాజ్. అలా చేసినటువంటి ఘనత అప్పుడు హిందువులలో మేల్కొన్న ఆత్మాభిమానం ఏదైతే ఉందో అది మనల్ని ఎప్పటికీ నడిపిస్తుంది. కొంతమంది మహాపురుషులు కొన్ని కార్యాలు చేసి వెళ్ళిపోయారు మన మధ్యలోంచి. వాళ్ళు ఏం చేశారు కార్యాలు అంటే, ఆ స్థాయి వ్యక్తులు వస్తేనే అర్థమవుతుంది. అది వివేకానందుడు ఒక ఆయన అడిగాడు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, 32 ఏళ్ళకి శరీరం వదిలేస్తున్నారు, మీరు చేసిన కార్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు, నిగూఢంగా ఉంది. శిష్యుడు అడిగాడు,
నిగూఢంగా ఉంది, ఇది నాకు అర్థం కావట్లేదు అని. వివేకానందుడు అర్థం కావాలంటే ఇంకో వివేకానందుడు కావాలన్నాడు. వివేకానందుడు ఇచ్చినటువంటి ధ్యానంలో ఆయన ఇచ్చినటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి తరంగాలు 1500 సంవత్సరాలకు సరిపోతాయి భారతదేశానికి. 1500 సంవత్సరాలు. ఒక శివాజీ మహారాజ్ ఇచ్చినటువంటి శక్తి తరంగాలు 1000 సంవత్సరాలకు సరిపోతాయి భారతదేశానికి. అందువల్ల తిలక్ గారు ఏం చెప్పారంటే, గణపతి ఉత్సవాలు చేయండి, నవరాత్రులు చేయండి, శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని చేయండి, ఆత్మాభిమానంతో కూడిన హిందువుల సంఘటన జరుగుతుంది, ఈ దేశము స్వరూప స్వభావాలు మారిపోతాయి అని 100 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఉత్సవాల్లో భాగంగా మనం ఈ రోజున గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాం. అందుకు మనం తిలక్ మహాశయునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక గణపతిని ఉపాసించడంలో యావత్ భారతదేశం ఏంటి, యావత్ ఆసియా ఖండం, చైనా, జపాన్, బర్మా, సింగపూర్, మలేషియా, టిబెట్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, ప్రతి దేశంలోనూ గణపతి యొక్క ఆనవాళ్లు దొరుకుతాయి. ప్రతి దేశంలో. గణపతిని మంత్రశాస్త్ర పరంగా, తాంత్రిక పరంగా, యోగ పరంగా రకరకాలుగా వ్యాఖ్యానించారు పెద్దలు. ఒక్కడే గణపతి ఉన్నాడని, ఏకాక్షర గణపతి అని మంత్రశాస్త్రం చెప్తాము. 16 రకాల గణపతులు ఉన్నారని, 32 రకాల గణపతులు ఉన్నారని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఇది 1000 ఏళ్ళుగా చెప్తున్నమాట. 33వ గణపతి పుస్తకాలలో ఎక్కడా ఉపాసన దొరకనటువంటి ఒక గణపతి మనకు దగ్గరలో ఉన్నాడు. ఎక్కడో తెలుసా? మన చల్లపల్లి ఉంది కదా, చల్లపల్లి యువతల అదేం గ్రామం, లక్ష్మీపురం గ్రామంలో చెరుకు ఫ్యాక్టరీ ఉంది. ఆ చెరుకు ఫ్యాక్టరీలో విద్యా గణపతి మూర్తి ఉన్నారు. తప్పనిసరిగా పిల్లలు తీసుకుని చేసినట్టు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గణపతి, విద్యా గణపతి. ఆ మూర్తి దరిదాపు 1000 సంవత్సరాల క్రితం మూర్తి. వాళ్ళు చెరుకు ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ గుడి కడదామని, గణపతి ఆలయం కడదామని తవ్వుతుంటే ఆ గణపతి స్వయంభూగా వచ్చాడు. చాలా అందంగా ఉంటాడు. చక్కగా చేతిలో పుస్తకాలు 1000 సంవత్సరాల క్రితం మూర్తి. మన గురుగారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ప్రతిష్ఠ చేశారు వారిని, విద్యా గణపతిని. సరే, ఇలా 32 రకాల గణపతులు. ఇది కాక తాంత్రిక గణపతులు, మంత్రశాస్త్రంలో ఉచ్చిష్ట గణపతి, అఘోర గణపతి, ఇలాంటి అద్భుతమైన వామ మార్గానుసారులైనటువంటి వ్యక్తులకి ఉపాసనగా అనుకూలమైనటువంటి గణపతులు రకరకాలు ఉన్నాయి. అనేక యంత్ర మంత్ర తంత్ర రహస్యాలతో కూడుకున్నటువంటి విద్య గణపతి విద్య. మరి ఎప్పుడైనా గణపతి విద్య గురించి ప్రత్యేకంగా మాట్లాడడం మనకు తెలిసినప్పుడు అవకాశం ఉన్నప్పుడు. అలాగే యోగ మార్గంలో గణపతి, యోగ మార్గంలో అన్ని విషయాల్లోనూ భౌతికమైన, ప్రకృతికి అతీతమైన ఏ విషయమైనా మీకు ముందుకెళ్ళాలి అంటే మన గణపతి అనుగ్రహం కావాలి అని చెప్తాం. అలాగే యోగ మార్గంలో కూడా మనిషికి వెన్నుముక కలిగినటువంటి జీవులకి వెన్నుముక మూలాధారం దగ్గర నుంచి వెన్ను చివరి భాగం దగ్గర నుంచి మాడు వరకు కూడా ఒక మన మేరుదండం వెన్నుముక ఉంటుంది కదా, ఆ వెన్నుముకలో 6 కమలాలు, 6 పద్మాలు, 7వ పాయింట్ ఒక స్థానం, సహస్రారం అనే స్థానము ఉంటాయి. కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి. దాంట్లో మూలాధారం, మొట్టమొదటి అడుగున ఉండేటువంటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, 2 కనుబొమ్మలకి మధ్యన మనం బొట్టు పెట్టుకునే స్థానంలో ఆజ్ఞ అనే ఒక చక్రం ఉంటుంది. ఆ పైన సహస్రారం ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందువులందరూ కామన్గా ఉండే ఒక మొత్తం యావత్ భారతదేశంలో మీరు ఏ మూలకైనా మొట్టమొదటి హిందువుల్లో కనబడేది, గుర్తుపట్టడానికి ఈజీగా ఉండేది బొట్టు, తిలకధారణ. ఎక్కడ పెడతాం? 2 కనుబొమ్మలకి కొంచెం పైన, ఒక అరంగుళం పైన పెడతాం. ఇక్కడ ఆజ్ఞాచక్ర స్థానంలో రోజు ఆజ్ఞాచక్ర స్థానంలో ఒత్తిడి తీసుకొస్తాం మనం. అలా ఈ షట్చక్రాల్లో అట్టడుగున మొట్టమొదట ఉన్నటువంటి చక్రం మూలాధార చక్రం.
దానికి అధిపతి గణపతి. ఆయన భూస్వభావం కలిగిన వాడని, పంచభూతాల్లో భూస్వభావం కలిగిన వాడని, మట్టికి ప్రతీక అని, అందుకనే మట్టి గణపతిని పూజ చేస్తాం మనం. మట్టి గణపతిని ఎందుకు చేస్తాము అంటే భూతత్వం ఎక్కువ, పంచభూతాల్లో భూతత్వం ఎక్కువ గణపతికి, అందుకని మట్టి గణపతిని పూజ చేస్తాం. గణపతి పూజ, వినాయక చవితికి చేసే పూజ ఎంత సైంటిఫిక్, ఒక సింబాలిక్గా చెప్పారంటేనండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా ఫ్రేమ్ చేశారు ఇది ఇంత అద్భుతంగా అని. మీరు జాగ్రత్తగా గమనిస్తే పాలవెల్లి కట్టడం ఉంది. పాలవెల్లి కట్టారా? పాలవెల్లి కట్టారు. పాలవెల్లికి ఏం చేశారు? రకరకాల పళ్ళు వేలాడదీశారు కదా, ఒక చతురస్రాకారంలో పెట్టారు. కింద సెంటర్ పాయింట్లో గణపతిని పెట్టారు, మట్టి గణపతిని పెట్టారు. ఇప్పుడు మీరు పైనుంచి చూడండి, పైనుంచి చూస్తే ఏరియల్ వ్యూ అంటాం. పైనుంచి చూస్తే పాలవెల్లి, దాని కింద ఉన్నటువంటి మట్టి గణపతి కనిపిస్తాడు. ఇది దేనికి సింబల్ అంటే ఈ విశ్వం ఆకాశానికి చిహ్నం. అది పాలపుంతకి చిహ్నం పాలవెల్లి, పాలపుంతలకి చిహ్నం పాలవెల్లి. విశ్వంలో వేలాడుతున్నటువంటి ఖగోళ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ యాస్ట్రానామికల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అవి గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, లేదంటే కొన్ని రాళ్ళు కావచ్చు, వాటికి చిహ్నంగా పాలవెల్లికి పళ్ళు కడతాం. కింద ఉన్న గణపతి మన భూమికి చిహ్నం. అది ఈ భూమిని కాపాడుతుంటాడు ఆయన, భూతత్వం అయింది, భూతత్వానికి అధిపతి. ఈ భూమి కాపాడబడాలి అంటే గణపతి ఉపాసన చేయాలి. మీరు ఎప్పుడు మూఢ ప్రపంచంలో వస్తుంది, ఎప్పుడు నాశనం అయిపోతుందండి, ఎప్పుడు చచ్చిపోతారని అందరూ అని అడుగుతుంటారు. జనరల్గా ప్రశ్నలు మాట్లాడుతున్నప్పుడు వస్తుంటాయి. ఎప్పుడు అయిపోతుందంటే మీరు గణపతి ఉపాసన ఎప్పుడు ఆపేస్తే అప్పుడు అయిపోతుంది. మీరు గణపతి ఉపాసన ఎప్పుడైతే స్టాప్ అన్నారో అప్పుడు ఖచ్చితంగా భూమి పగిలిపోతుంది, అందులో అనుమానం లేదు. ఎందుకు నిలబడి ఉంది? ఇన్ని యుద్ధాలు వస్తున్నాయి, ఎందుకు నిలబడి ఉంది? ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతున్న మన పక్కన ఉన్న పాకిస్తాన్లో కొన్ని వందల అణుబాంబులు ఉన్నాయి, అయినా భూమి బాగుంది. వీడి పక్కన చైనా వాడి దగ్గర వాడు ఉంటాడు, పిల్లి మొహం చైనా వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఓల్డ్ ఉన్నాయి, అయినా మనం కాపాడబడుతున్నాం, అయినా మన భూమి బాగుంది. ఎక్కడెక్కడో భూమి అంతా యుద్ధాలు జరుగుతున్నా మనం మాత్రం బాగున్నాం, భూమి బాగుంది. ఎందుకు బాగుంది? గణపతి గట్టిగా ఉపాసన చేస్తున్నాం కాబట్టి భూమి బాగుంది. మీరు గణపతిని గట్టిగా ఉపాసన చేయండి. భూతత్వానికి అధిపతి అయిన యోగ మార్గంలో మంచి ఉన్నతినిస్తాడు, మంచి భౌతికమైనటువంటి సుఖాలని, రాజయోగాన్ని అందజేస్తాడు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు గణపతి. అది ఇదేనేం కాదు, మీరు పెద్దగా ఏం నేర్చుకోవాల్సిలా కొద్దిగా ఏదో చిన్న గణపతి శ్లోకం ఒకటి నేర్పించండి పిల్లలకి. ఆ శ్లోకాన్ని మళ్ళీ 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 పారాయణ పఠన చేయించండి. పిల్లలకు ఒక శ్లోకం నేర్పించి రోజు 108 సార్లు జపం చేయించండి, అయితే పారాయణ చేయించండి. చేయిస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి, పిల్లల్లో చక్కటి మార్పులు వస్తాయి. కాబట్టి ఆ మార్పులు, మంచి మార్పులు మన జీవితంలో రావాలని కోరుకుంటూ గణపతిని మనందరం సామూహికంగా గణపతిని ఉపాసించాలని, ఈ హైందవ చైతన్యం వెల్లివిరియాలని, ఆత్మాభిమానంతో కూడినటువంటి హిందువు, చైతన్యవంతుడైన హిందువు, సంఘటనంతో కూడిన హిందువు ఈ దేశంలో ప్రజ్వరిల్లాలని, ఈ దేశ అఖండ హిందూ రాష్ట్రంగా, హిందూ రాజ్యంగా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.